Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం అర్మేనియన్ వంటల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ప్రతి వారం ఒక్కొక్క కంట్రీలో అడుగు పెట్టినప్పుడు కామన్గా ఒక లైన్ చెప్తూనే ఉంటాను. కాలనైజేషన్ వల్ల వేరే దేశాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక కంట్రీ కుజిన్ చాలా డెవలప్ అయిందని. కానీ అర్మేనియన్ ట్రెడిషనల్ వంటలు అలా డెవలప్ అవ్వలేదు. అర్మేనియన్ ప్రదేశాలలో హైలాండ్స్లో పశు సంపద అండ్ వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఉండేదట. ఇలా డెవలప్ అవుతూ వాళ్ళ కుజిన్లోను కూడా చాలా ట్రెడిషనల్ రెసిపీస్ ఫేమస్ అయిపోయాయి. సో ఈ రోజు కూడా మనకు బ్యూటిఫుల్ ట్రెడిషనల్ రెసిపీతో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ పేరే గాతా. అసలు ఈ గాతా అంటే ఏంటి ఉద్విత అని అంటున్నారా? పేరు వినడానికి ఎంత క్యూట్గా ఉంటుందో ఈ రెసిపీలో చాక్లెట్ అండ్ స్వీట్ కూడా అలాగే ఉంటుంది. గాతా అనేది ఒక స్వీట్ బ్రెడ్ అని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. చూడ్డానికి బ్రెడ్ లాగే ఉంటుంది, కానీ కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల ఒక బ్యూటిఫుల్ చాక్లెటీ స్వీట్ ఫీలింగ్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మార్జరీన్, ఎగ్స్, మైదా, బేకింగ్ పౌడర్, యోగర్ట్, దీంతో పాటు స్టఫింగ్ కోసం బటర్, షుగర్, చాక్లెట్ సాస్ అండ్ ఇంకా కాస్త బైండింగ్ కోసం మైదాని యూస్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఫ్లేవర్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం స్టఫింగ్ తయారు చేసేసుకుందాము. సో మనం స్టఫింగ్ కోసం ఫస్ట్ కాస్త బటర్ని యూజ్ చేద్దాము. ఈ గాతా అనే రెసిపీ చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ అర్మేనియన్ వంటకాలలో ఇది చాలా ఫేమస్. ఎక్కువ మటుకైతే వీళ్ళు క్యాండిల్ డే అని ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఆ రోజు మాత్రం కంపల్సరీ రెసిపీని తయారు చేసుకుంటారు. లేకపోయినా కూడా సంవత్సరం పొడవునా ఎటువంటి ఒకేషన్ ఉన్నా లేకున్నా కూడా చాలా క్విక్గా సమ్ స్వీట్ రిలీజ్ తినాలి అంటే ఈ గాతాను తయారు చేసుకుంటారు. ఓకే, బటర్ని కాస్త మెల్ట్ చేసేసుకుందాం మనము. కింద నేను వేసుకుంటున్నాను షుగర్, ఓకే, కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాము. చక్కెరని ఫస్ట్ పూర్తిగా మనం మెల్ట్ చేసుకోవాలి. ఇంచుమించు మనం పాకమే పడుతున్నాం ఇక్కడ. కాస్త తక్కువ చేసుకుని ఇప్పుడు ఈ అర్మేనియన్ వెరైటీ వంటలు ట్రై చేస్తున్నాం కాబట్టి ఒక సూపర్ వెరైటీ ట్విస్ట్ని యాడ్ చేయబోతున్నాం. ఒక ఎగ్, ఐ నో సూపర్ వెరైటీ కానీ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది ఈ యమ్మీ స్టఫ్డ్ గాతా. ఓకే, తీసుకుని మిక్స్ చేసేసుకున్నా. హై ఫ్లేమ్ మీద నేను కుక్ చేసుకోవట్లేదు, కొంచెం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కెర అండ్ ఎగ్ రెండు చాలా సున్నితంగా మనం హ్యాండిల్ చేయాలి, అందుకని ఇలా కుక్ చేసుకుంటున్నాను. యమ్మీ మిక్స్చర్ని, ఇంకా యమ్మీ కాలేదు, ఈ ఇంట్రెస్టింగ్ మిక్స్చర్ని మనం ఒక 2 minutes వరకు కుక్ చేసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. రైట్, ఎగ్ కుక్ అయిపోయింది ఈ షుగర్ సిరప్లో. ఇప్పుడు నేను బైండింగ్ కోసం కాస్త మైదాని వేసుకుంటున్నాను. ఇందులో వేసుకోవచ్చు అనుకుంటాను, సరిపోతుంది. 1 quick mix. ఫైనలీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ మిక్స్చర్లో నేను చాక్లెట్ సాస్ యాడ్ చేస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ రైట్, చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది. అర్మేనియన్ కుజిన్లా బోల్డ్ అని వెరైటీ వంటకాలు క్లాసిక్ రెసిపీస్లా మారిపోయాయి. ఓకే, నైస్ థిక్ చాక్లెట్ సాస్, గుడ్, బట్ టేస్ట్ చేస్తేలా ఉంటుందో. ఈ మిక్స్చర్కి కావాల్సిన బైండింగ్ పూర్తిగా మైదానే యాడ్ చేస్తుంది. నైస్ అండ్ థిక్ అండ్ ఈజీగా ఒక బ్యూటిఫుల్ స్టఫింగ్ తయారు చేసుకున్నట్టే. ఇలా చూస్తే మనం ఇక్కడ రెస్టారెంట్స్లో కానీ ఎస్పెషల్లీ బేకరీస్లో కానీ ఫ్యాన్సీ బేకరీస్లో ఎంజాయ్ చేసే ఒక బ్యూటిఫుల్ పేస్ట్రీలో ఉండే స్టఫింగ్లో తయారైంది కదా. చాలా వెరైటీగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్టఫింగ్ మనం పక్కన పెట్టేసుకున్నాము, కాస్త కూల్ అవ్వనిద్దాము. కూల్ అయ్యేంత టైంలో మనం ఈ స్టఫింగ్ పెట్టుకోవడానికి ఒక బయట లేయర్ కావాలి కదా, ఆ గాతోకి కావాల్సిన స్ట్రక్చర్ని తయారు చేసుకుందాం. సో దానికి ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను వేసుకుంటున్నాను ఇందులో మైదా, కాస్త మైదా తర్వాత మనం హ్యాండిల్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. అండ్ బేకింగ్ పౌడర్ వేసేసుకుందాం. ఎప్పుడైనా కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి.
సో స్టఫింగ్లో కూడా మరి చప్పగా ఉండకుండా కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఓకే, బికాజ్ ఇట్స్ నాట్ అ సేవరీ రెసిపీ, స్వీట్ రెసిపీ కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కాస్త. ఎప్పుడైనా కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ సమానంగా కలిసిపోవాలి అంటే ఎస్పెషలీ ఈస్ట్ ఆర్ బేకింగ్ సోడా లాంటివి, బేకింగ్ పౌడర్ లాంటివి యూజ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలా డ్రైగా కలిపేసుకుంటే అన్నీ సమానంగా కలిసిపోతాయి అండ్ ఈవెన్గా పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో ఎగ్ని వేసుకుంటాను. పక్కన పెట్టేసుకుందాం. 1 whole egg అండ్ మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎగ్ని అండ్ ఆ మేనవరింగ్ కోసం నేను మార్జరీని యూజ్ చేస్తున్నాను. సో మార్జరీని యాడ్ చేసేసుకుందామా. ఇంకా మార్జరీన్. సో ఇప్పుడు డైరెక్ట్గా చేయితోటే పని ఉంది. మెల్లగా మనం ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా మనం కలిపేసుకుందాము. ఎలా ఉండాలి ఫైనల్ మిక్స్చర్ అని అనుకుంటున్నారా? చపాతీ పిండిలాగే ఉండాలి, కానీ ఇంకా కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మార్జరీని యూజ్ చేస్తున్నాం కాబట్టి, బటర్ లాంటి మార్జరీని యూజ్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్కి, రూమ్ టెంపరేచర్కి కాస్త మెల్ట్ అవుతుంది. సో కొంచెం ఈజీగా స్మూత్గా మాన్యువర్ చేసుకోవడానికి బ్రెడ్ మిక్స్చర్ తయారు చేసుకునేటట్టుగానే దీన్ని కూడా తయారు చేసేసుకుందాం. ఒక 5 నిమిషాలలో కలుసుకుందాం. అండ్ ఫైనలీ కాస్త పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా నేను పర్ఫెక్ట్ డోని తయారు చేసేసుకుంటాను. ఆ తర్వాత మనం రోల్ చేసుకుని ఆ బ్యూటిఫుల్ గాతా స్ట్రక్చర్కి తీసుకొచ్చేద్దాం. రైట్, మనం డోని మిక్స్ చేసేసుకున్నాం కదా. ప్రతిసారి మనం బ్రెడ్స్ని తయారు చేసుకునేటప్పుడు అందులో ఈస్ట్ని యాడ్ చేసుకుంటాం, కానీ ఈసారి దీనికి పక్కన రెస్టింగ్ టైం అంటే ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేసాం కాబట్టి ఆ నైస్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం బేకింగ్ ట్రేకి కాస్త మేకప్ వేసేద్దాము. కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అండ్ మనం సపరేట్ చేసేటప్పుడు సులువుగా రావడానికి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం గాతాని రెడీ చేసుకున్నాం. లేదు స్ప్రెడ్ చేసుకున్నాం. జస్ట్ చేతితోటి పానేస్తున్నాను. అండ్ ఈ చాక్లెటీ ఎగ్ స్టఫింగ్ని కస్టర్డ్లా తయారు చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్ని అందులో వేసేసుకుందాం మధ్యలో. అండ్ కొంచెం దగ్గర తీసుకొద్దాం. జాగ్రత్తగా అన్ని సైడ్లు స్ప్రెడ్ చేసుకుని లేదు, మనం పరాటాలు తయారు చేసుకునేటప్పుడు స్టఫింగ్ ఎలా పెట్టుకుంటామో ఇప్పుడు కూడా అలాగే పెట్టుకున్నాము, కానీ కొంచెం పెద్ద ఫ్యాట్ హెవీ పరాటా అలాగా చేసుకున్నాం అనమాట. కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటాను దీన్ని. కావాలంటే ఆ రోలింగ్ పిన్ తోటి కూడా రోల్ చేసుకోవచ్చు, కానీ నేను హ్యాండ్స్ తోటి లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను సాలిడ్ స్టఫ్డ్ గాతాని తయారు చేసుకుంటున్నాను. కట్ చేసిన వెంటనే బౌల్తో చాక్లెటీ ఫ్లేవర్ అలా బర్స్ట్ అవుతే ఇట్ విల్ బి అ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. అందుకని మనం మెల్లగా బేకింగ్ ట్రే మీద షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను అవన్నీ ఆల్రెడీ ఒక 190 degreesకి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ యమ్మీ బ్యూటిఫుల్ గాతా తయారవ్వాలి అంటే
కాసేపు అవెన్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాల్సిందే. సో అవెన్ని 190 degreesకే పెట్టుకుని దీని ఒక 20 minutes వరకు మనం మెల్లగా కుక్ చేసుకుందాము. ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ గాతా రెడీ అయిపోతుంది. ఎలా రెడీ అయిపోతుందని అంటే మన కిచెన్ మొత్తం ఒక బ్యూటిఫుల్ చిన్న అర్మేనియన్ గల్లీలో దొరికిన ఒక బేకరీ లాగా అరోమాతో నిండిపోతుంది. అప్పుడు ఈ సూపర్ యమ్మీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను అవెన్లో పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ గాతా రెడీ అవ్వడానికి ఇంకొక 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలు వేస్ట్ చేయడం కాస్త కష్టం కదా. ఇంత ఇంట్రెస్టింగ్ కుజీన్ ఉన్నప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ఫుల్ సాలెడ్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఒక సూపర్ ఫేమస్ ఇంగ్రీడియంట్ అర్మేనియా నుంచి పుట్టిందని అందరికీ తెలీదు. దాంతో ఒక రెసిపీని తయారు చేసుకుందాం అని అన్నాం కదా. ఎస్, నేను బల్గర్ వీట్ గురించి మాట్లాడుతున్నాను. బల్గర్ వీట్ ఇవాళ రేపు చాలామంది సాలెడ్స్లో చాలా ఫ్యాన్సీగా ఇప్పుడే యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారే, కానీ ఎన్నో వేల సంవత్సరాల ట్రెడిషన్ ఉన్న అర్మేనియా వంటకాలలో బల్గర్ వీట్ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మటుకు మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో మనం తాబూలే అని ఒక బ్యూటిఫుల్ లైట్ ఏరీ పార్స్లీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండే ఒక సాలెడ్ని తయారు చేసుకున్నాం ముందర. కానీ ఈరోజు మనం అర్మేనియాలో ఉన్నప్పుడు అలా తాబూలే ఫ్లేవర్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఇంకొక సాలెడ్ని తయారు చేసుకుందాం బల్గర్ వీట్ తోటి. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఈచ్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం తెలుగింటి కిచెన్స్లో కానీ ఎక్కువ మటుకు సౌత్ ఇండియాలో కోసాంబరి అని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. బోల్డ్ అంత ఫ్రెష్నెస్ తోటి, కాస్త క్యారెట్ తోటి, కొన్నిసార్లు అయితే కొబ్బరి తురుము అండ్ పెసరపప్పును నానబెట్టుకుని తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఈచ్ కూడా ఇంచుమించు కోసాంబరి లాగే ఉంటుంది, కానీ అర్మేనియన్ స్టైల్లో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బోల్డ్ అంత ఫ్రెష్నెస్ కావాలి. దానికోసం నేను పుదీనా అండ్ పార్స్లీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నా హర్బ్స్ ప్లేస్లో. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాము. బల్గర్ వీట్ని ఆల్రెడీ నానబెట్టేసి పెట్టేసుకున్నాను. సో తినడానికి చాలా సులువుగా ఉంటుంది. అసలు ఈ బల్గర్ వీట్ ఏంటి అంటున్నారా? ఏం లేదు, గోధుమ నూక, లావుగా ఉన్న గోధుమ నూక అనమాట. దొడ్డు గోధుమ నూక అని కూడా అంటుంటారు. సో ఆ ఫ్యాట్ గోధుమ నూకని మనం నానబెట్టి పెట్టుకున్నాము. మనం ఉప్మాలు తయారు చేసుకుంటాం కదా, ఈరోజు మనం సాలెడ్ తయారు చేసుకుంటున్నాం అనమాట. దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాము. టమాటోస్, కాస్త టమాటో కెచప్, చక్కెర, నేను యూస్ చేస్తున్న నిమ్మకాయ అండ్ అనియన్. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, చాలా బోరింగ్గా ఉంటుందని అస్సలు మీరు భ్రమపడకండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా ఫ్లేవర్ఫుల్గా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే బేస్ని రెడీ చేసేసుకుందాము. ఈ సాలెడ్ చూడడానికి చాలా లైట్గా, ఏరీగా, కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి టపీ అని ఒక్కొక్కటి వేసేసుకుంటే ఫాస్ట్గా తయారు చేసుకుందాం. సో దీనికి నేను ఫస్ట్ ఫ్రెష్ హర్బ్స్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. మెంట్ తీసుకుందాం, ఇంకా కాస్త కావాలి. సో మెంట్ ఆకుల్ని పక్కన పెట్టుకుందాం అండ్ పార్స్లీని కూడా పెట్టుకుందాం. ఈ యమ్మీ ఈచ్ని నేను తాబులేతో కంపేర్ చేశానని చెప్పేసి తాబులేలాగా మొత్తం పార్స్లీ బేస్డ్గా ఉండదు. సో మనం పార్స్లీని కొంచెం తక్కువగానే యూస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పుదీనా ఆకుల్ని క్లీన్ చేసి పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్రైట్, సో పుదీనా ఆకుల్ని అండ్ పార్స్లీని నేను చాప్ చేసేసుకుంటాను. ఫస్ట్ చాలా దగ్గరికి వచ్చేటట్టుగా మనం చాప్ చేసేసుకుందాం. దానికే కావాలంటే మీరు బ్లెండర్లో కూడా వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు, కానీ ట్రస్ట్ మీ, మీరు ఓపిక్గా కట్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా డిఫరెంట్ ఉంటాయి అద్భుత అని అనుకుంటున్నారా? మిక్సీలో చేసుకున్న పచ్చడికి రోటి పచ్చడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగే. ఓకే, రైట్. సో బాగా మిన్స్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ గ్రీన్స్ని నేను రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బల్గర్ వీట్ని నానబెట్టుకున్న ఈ బల్గర్ వీట్ని మరి ఈజీగా చెప్పాలంటే గోధుమ నూకని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. సో సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనం దీన్ని నానబెట్టుకోవాలి. దానికి కాస్త టైం పడుతుంది. సో ముందుగానే ఈ రెసిపీ తయారు చేసుకోవాలి అంటే ఇలా ఫ్రెష్నెస్తో పాటు వీటిని నానబెట్టేసుకుంటే ఎగ్జాక్ట్లీ కోసాంబరి లాగా ఈ యమ్మీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో ఈ బ్యూటిఫుల్ గ్రీన్స్ని యాడ్ చేసేస్తాను. మనం ఇందులో వేసుకుందాం అనియన్స్. అసలు ఈ ఈచ్ని దేంతో సర్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా?
చాలా సింపుల్గా ఒక మీల్ పక్కన ఒక బోల్డ్ అంత ఫ్రెష్నెస్ అండ్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంటే ఈ అర్మేనియన్ ఈచ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ట్రెడిషనల్గా అర్మేనియన్ మీల్స్లో మొత్తం అన్ని రకాల డిఫరెంట్ వంటకాలు అంటే మనం తయారు చేసుకున్న ఆ బ్యూటిఫుల్ గాతా కానీ లేకపోతే బ్రెడ్స్ కానీ కర్రీస్ కానీ స్ట్యూస్ కానీ తయారు చేసేసుకుని పక్కన ఈ యమ్మీ ఈచ్ని సర్వ్ చేస్తారనమాట. ఓకే, సో ఈచ్ బోల్డ్ అంతా ఫ్రెష్నెస్ని లైట్నెస్ని అండ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఉల్లిపాయలని కూడా కట్ చేసేసుకున్నాను, ఆనియన్స్. సో నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో టమాటోస్ని. సో తాబులేకి కంపేర్ చేశాను కాబట్టి ఇంచుమించు ఇంగ్రీడియంట్స్ సిమిలర్గానే ఉంటాయి, కానీ అర్మేనియన్ టచ్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో నేను టమాటోస్ని కూడా తాబులేలో కంపల్సరీ వేసుకోవాలి. అవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్సే వేసుకుంటున్నాను. ఈ రెసిపీని మిస్ చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ పార్స్లీ బోల్డ్ అంత వేసుకుంటే కాస్ట్లీ అవుతుంది అని అనిపిస్తే కాస్త పార్స్లీ అండ్ కాస్త కొత్తిమీర కాంబినేషన్ తోటి కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకుని వేసుకుంటే కూడా సరిపోతుంది. సింపుల్ ఫ్లేవర్స్ని మీరు కూడా ట్రై చేయండి. టమాటోస్, ఆనియన్స్ అండ్ ఈ గోధుమ నూక అనేవి ఎలాగో మన ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ టైం ఈ యమ్మీ సాలెడ్ని ట్రై చేయండి. ఓకే, టమాటోస్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్రైట్ బ్యూటిఫుల్ పండు మిరపకాయని కాస్త యాడ్ చేద్దాము. ఆ స్పైస్ కోసం కాస్త కట్ చేసుకుందాం. అండ్ ఫైనలీ ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ రెడీ అయిపోదాం. ఐ థింక్ దిస్ ఇస్ డన్. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం. నిమ్మకాయ రసం ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ యమ్మీ సాలెడ్లో. సో సీడ్స్ తీసేసుకున్నాను. ఇంకా మనం స్పైసెస్ని యాడ్ చేయడం మొదలు పెడదాం. స్పైస్ అన్నాను కానీ ఫస్ట్ మనం షుగర్ తోటి ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. కాస్త చక్కెర, అది టూ మచ్ కావద్దు, వేసుకుందాం. ఇందులో టమాటో కెచప్, ఉప్పు అండ్ మెడిటరేనియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను రెగ్యులర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను కొంచెం. అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేయకపోతే ఎలా, సో కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం మనం. ఫైనలీ నేను ఇందులో నిమ్మకాయ రసం, బోల్డ్ అంత నిమ్మకాయ రసాన్ని వేసేసుకుంటున్నాను ఇందులో ఆ ఫ్రెష్నెస్ కోసం. నైస్ జ్యూసీ పెద్ద నిమ్మకాయ దొరికితే ఆహా సూపర్ యమ్మీగా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన మెస్సీ హ్యాండ్స్ని క్లీన్ చేసేసుకుని ఒక స్పూన్ తీసుకుని లెట్స్ మిక్స్ దిస్ గుడ్నెస్. సో సో గుడ్, చాలా అందంగా ఉంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. సో ఎస్, పర్ఫెక్ట్, స్మెల్స్ సో గుడ్. మనం వేసుకున్న పార్స్లీ కాస్త అయినా కూడా నోరు ఊరిపోతుంది. స్మెల్స్ వండర్ఫుల్. యమ్మీ కీచ్ రెడీ చేసేసుకున్నాము. ఎందుకు ఇవి మిగతా రెసిపీస్తో సహా పక్కన పెట్టేసుకుంటున్నారో చూస్తేనే అర్థమైపోతుంది. ఎటువంటి స్పైసీనెస్ అయినా ఆర్ చీజీనెస్ అయినా ఆర్ బేసిక్ ప్లెయిన్ రైస్ అయినా కూడా పక్కన దానికి ఒక ఫుల్ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి నైస్ లైట్ ఫ్రెష్నెస్ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ డన్. ఇంకా నేను నోరు ఊరించను. ఏం చేస్తానో తెలుసా, డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఎందుకు అది ఒకటే చేసుకోవడము, ఎలాగో 20 minutes ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది కాబట్టి నేను నా యమ్మీ గాతాని కూడా బయటకు తీసేస్తాను. రెండు కలిపి ఒక గ్రాండ్ అర్మేనియన్ టేబుల్ స్ప్రెడ్ లాగా పెట్టేసి మీకు చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో కలుద్దాం. సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఒక డిజర్ట్ తయారు చేసుకోవాలంటే గాతాని తయారు చేసుకోవచ్చు, పని అయిపోతుంది. చాక్లెట్ ఫ్లేవర్ షుగర్తో సహా ఎగ్ని యూజ్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ వంటకాన్ని తయారు చేసుకున్నాం. కానీ దానికంటే ముందర నా కళ్ళంతా ఈ యమ్మీ ఈచ్ మీద ఉంది. లెట్స్ టేస్ట్ అండ్ సీ అసలు ఎలా ఉందో.
ఆహా సూపర్ బాబా లైట్ ఏరి నిమ్మకాయ రసం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం సాల్ట్ ఉంటే బాగుండదేమో సాల్ట్ వేసుకొని చూద్దాం పర్ఫెక్ట్ నెక్స్ట్ టైం గోధుమ తోటి బోరింగ్ ఉప్మానే కాకుండా ఇలాంటి యమీ ఫ్లేవర్ఫుల్ గుడ్నెస్ని ట్రై చేయండి ఈ ఒక్కటి తింటే సరిపోతుంది యాక్చువల్గా ఇది వంటకి మొత్తం రెసిపీ అయిపోయిన తర్వాత పక్కన సైడ్కి నంచుకోవడానికి ఉంటుంది బట్ దిస్ టేస్ట్ సో గుడ్ మిడిల్ ఈస్టర్న్ వంటకాలన్నీ కూడా చాలా సింపుల్గా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి ఈ వీక్ మొత్తం మనం అర్మేనియన్ వంటకాలని బోల్డ్ అని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇలాంటి క్లాసిక్ రెసిపీస్తో సహా బోల్డ్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేద్దాం ఎక్కడ గ్లోబల్ కుజిన్ బావేం లేదు